హలో అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. మార్చ్ వచ్చేసింది, సమ్మర్ చాలా డల్ అయిపోతూ ఉంటుంది స్కిన్. నా స్కిన్ కూడా చాలా డల్గా ఉంది. సో డల్గా ఉన్న స్కిన్ని కొంచెం చిన్న చిన్న స్టెప్స్ని యూస్ చేసి కొంచెం బ్రైట్గా చేసేద్దాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. కొంచెం డైలీ వీడియోస్ రావడానికి ట్రై చేస్తాను, మోస్ట్లీ వస్తాయి ఎవ్రీడే వీడియోస్. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం యాక్టివ్ అవుదాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే నేను కొంచెం వాటర్ తీసుకున్నాను, స్పాంజ్ తీసుకొని నేను కొంచెం వెట్ వైప్ అయినా తీసుకోండి మీరు, ఏదైనా కాటన్ క్లాత్ అయినా పర్లేదు. నేనేం చేస్తున్నాను అనేది చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. సమ్ టైమ్స్ మోస్ట్లీ కొంచెం డల్గా ఉంది స్కిన్ అన్నప్పుడు, టైం లేదు అన్నప్పుడు ఇలాగా కొన్ని స్టెప్స్తో బ్రైట్ చేసేస్తాను అనమాట స్కిన్ని. చూద్దామా. ఫస్ట్ స్టెప్లో నేను కొంచెం వైప్ చేసేసుకున్నాను స్కిన్ని. ఇప్పుడు క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. ఇది క్లెన్జర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా మీరు పచ్చి పాలైనా యూజ్ చేయొచ్చు డిఐవై అయితే, లేదా ఫేస్ వాష్ అయినా యూజ్ చేయొచ్చు. బ్యాక్ నెక్ అసలుకి మర్చిపోవద్దు, ఎందుకంటే బ్యాక్ నెక్ కూడా కొంచెం బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు హెయిర్ స్టైల్స్ కూడా మనము బన్ పెట్టేస్తూ ఉంటాం కాబట్టి, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. సో నెక్ కూడా బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ కూడా కంపల్సరీ అప్లై చేసుకోండి. సో నేను పార్లర్కి వచ్చేసిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ చేస్తున్నాను అనమాట. మరి స్కిన్ ఏంటో చాలా డల్గా అనిపించింది, అందుకని సో వై నాట్ వీడియో కూడా చేద్దామని చెప్పేసి వీడియో కూడా స్టార్ట్ చేశాను. ఎలాగో చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి. సో ఫస్ట్ అయితే క్లెన్జర్తో క్లెన్జింగ్ చేసేసుకున్నాను. క్లెన్జర్ బాగా హెల్ప్ అవుతుంది, మన స్కిన్ చాలా మాయిశ్చర్తో ఉంటుంది. అంటే డ్రై స్కిన్ వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట క్లెన్జర్. నేను సెకండ్ స్టెప్లో ఆల్మండ్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాను. ఇది జోవీస్ ఆల్మండ్ స్క్రబ్ అనమాట. కొంచెం తీసుకున్నాను. దీన్ని మనం అంటే వీక్లీ ట్వైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్ ఏంటంటే చాలా అంటే హార్ష్గా ఉండదు, చాలా బాగా మాయిశ్చర్తోనే ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఆల్ స్కిన్ టైప్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మీరు స్క్రబ్ చేసుకునేటప్పుడు డ్రై స్కిన్ మీద అస్సలకి యూజ్ చేయొద్దు. మీది డ్రై స్కిన్ అయితే స్క్రబ్ని బాగా అవాయిడ్ చేయండి. అండ్ ఇంకా ఆయిలీ స్కిన్ అయినా కూడా యాక్టివ్ పింపుల్స్ ఉంటే కనుక స్క్రబ్ని అస్సలకి చేయొద్దు, బాగా అవాయిడ్ చేయండి. పింపుల్స్ లేని దగ్గర కావాలంటే ఎక్స్ఫోలియేషన్ అనేది చేసుకోవచ్చు. లైక్ నోస్ మీద వైట్ హెడ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నోస్ మీద, ఫోర్హెడ్ మీద కూడా కొందరు పింపుల్స్ వస్తుంటాయి. సో పింపుల్స్ ఉన్న దగ్గర కొంచెం అవాయిడ్ చేయండి. లైట్గా, అంత యాక్టివ్ యాక్నే లేదు, కొంచెం బంప్స్ లాగా ఉంది అనుకుంటే మాత్రం మీరు గో ఫర్ ఇట్, స్క్రబ్ అనేది చేసుకోవచ్చు. నేను ఎప్పుడు స్క్రబ్ చేసినా కూడా చాలా జెంటిల్గా చేస్తాను అనమాట. చాలా తక్కువ సేపు, చాలా నిదానంగా, చాలా చిన్నగా చేసుకుంటాను. సో స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నాకు ఇక్కడ టైం లేదు కాబట్టి నేను కొంచెం త్వరగా అయిపోగొట్టాలని చెప్పేసి స్టెప్స్ని నేను ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవట్లేదు. టోనర్ అప్లై చేసుకున్నాను. సో టోనర్ మనకు మన స్కిన్ని చాలా హైడ్రేట్ చేస్తుంది. సో నేను ఇక్కడ యూస్ చేసింది నార్మల్ రోజ్ వాటర్, హెర్బల్ ట్రీ రోజ్ వాటర్ అనమాట. మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. నియాసర్మైడ్ ఉన్న రోజ్ వాటర్స్ కూడా ఉన్నాయి, చాలా హెల్ప్ అవుతుంది స్కిన్కి. సో మీరు టోనర్ యూస్ చేయట్లేదు అంటే మాత్రం తప్పకుండా మీ స్కిన్ కేర్లో టోనర్ని యాడ్ చేసుకోండి. చాలా హెల్ప్ అవుతుంది, మన స్కిన్ పోర్స్ని మినిమైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఇంకా మన స్కిన్ హైడ్రేషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను కొంచెం లిప్స్ని హైడ్రేట్ చేయడం కోసం లిప్ బామ్ అయితే అప్లై చేశాను. అండ్ ఈ మాయిశ్చరైజర్ ఏంటి అంటే డే క్రీమ్, ఇది లాక్మీ డే క్రీమ్. నేను ఆల్రెడీ రివ్యూ చేసి పెట్టున్నాను. మనము కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు అంటే కొన్నప్పుడు ఇది అప్పుడే అయిపోయిందా అని కొన్ని ప్రోడక్ట్స్ అనిపిస్తుంది. అబ్బా ఇది ఇంకా అవ్వలేదు, ఎప్పటికి అవుతుంది, ఎందుకంటే దానికి మనము డబ్బులు పెట్టుంటాం కాబట్టి. సో అలా అనిపిస్తుంది నాకు. ఈ లాక్మీ పర్ఫెక్ట్ రేడియన్స్ బాగానే ఉంది, కానీ దీనివల్ల ఏ రిజల్ట్ అనిపించట్లేదు. జస్ట్ అప్లై చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కొంచెం స్మూత్గానే గ్లైడ్ అవుతుంది. కానీ డ్రై స్కిన్ వాళ్ళకి మళ్ళీ చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, డ్రై స్కిన్ అయితే మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇది కొంచెము డ్రైగా మ్యాట్ ఫినిషింగ్ వస్తుంటుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత నేను అంత కొనాలి అనిపించట్లేదు. నేను నా ఫేవరెట్ మాయిశ్చరైజర్, ఇంకేమైనా కొత్తది ఏమైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. సో ఇదైతే అయిపోవచ్చింది. అండ్ ఇక్కడ నేను
ఫైనల్గా లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను. లిప్స్టిక్ రెనే లిప్స్టిక్ ఫ్యాబ్ 5 ఉంటుంది కదా, అది అయిపోవచ్చాయి. సో అది నేను నా అంటే స్కిన్ కేర్ బ్యాగ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకుంటాను అనమాట. అదే యూస్ చేస్తున్నాను. ఫైనల్గా ఇంతే. ఇలా అప్పుడప్పుడు మనల్ని మనం కేర్ తీసుకుంటూ ఉంటే మన డల్గా ఉన్న స్కిన్ కూడా బ్రైట్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.